హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఈ వీడియో వచ్చేసరికి మీరు కోడింగ్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, లేకపోతే మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, లేకపోతే మీరు పవర్ బిఐ, మీరు డిఫరెంట్ స్ట్రీమ్స్లో డిఫరెంట్వి నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే కన్సిస్టెంట్గా చాలా వరకు మనలో చాలా మంది ఉండలేరు. ఎందుకంటే కన్సిస్టెన్సీ ఒక 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం. అది మనకు రొటీన్గా మారాలంటే ఏం చేయాలి? దానికి చాలా సింపుల్ స్టెప్స్ నేను ఒక 11 చెప్తాను. ఇవి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. చాలా కష్టంగా అయితే ఉండవు. బట్ ఇది ఏంటంటే నేను చెప్పింది మీరు డైలీ అట్లీస్ట్ ఈ ఫాలో అయితే ఖచ్చితంగా అది మీ డేలో రొటీన్ అయిపోద్ది. ఇంకా అంటే మీరు ఇంకా డైలీ మీరు లేచిన వెంటనే డైలీ బ్రష్ ఎలా చేస్తారో మీ చిన్నప్పటి నుంచి రొటీన్ వేలో ఇవి కూడా అలాగే రొటీన్గా మార్చుకోవచ్చు మీ లైఫ్లో. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. మీకు వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితేనే అప్పుడు నెక్స్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకుండా ఫస్ట్ వెళ్ళిపోతాను. సో మనలో చాలా మంది చాలా మొదలెడదాం అనుకుంటారు. అంటే ఒక స్టూడెంట్గా చెప్పాలంటే ఒక స్టూడెంట్ ఏమనుకుంటాడు, ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కానీ వాళ్ళ లైఫ్లో ఏదైనా ఒక మంచి జాబ్ కొట్టాలి. సో ఇలా అనుకుంటారు. ఒక కంపెనీ ఉంటే అందులో ఒక ఎంప్లాయ్ ఇంకా హైయర్ ప్రమోషన్కి వెళ్ళాలి. సో ఇలా ఒక బిజినెస్ ఉంటే ఇలా ఇంకొక మంచి బిజినెస్ మంచి ప్రాఫిట్స్ తీసుకురావాలి. ప్రతి దాంట్లో కూడా ఇంకా ది బెస్ట్ ఇవ్వాలి అని అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. సో అది తప్పు కాదు. బట్ దానికోసం మనం ఎంతవరకు కష్టపడుతున్నాం అన్నదే ఇక్కడ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ వన్, స్టార్ట్ స్లోలీ. అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే మనలో చాలా మంది, ఇన్ఫ్యాక్ట్ నేనే, ఒక్కొక్క రోజు మనకి ఒక మోటివేషన్ వీడియో చూస్తేనే ఇలాంటి వీడియో అనుకోకుండా మన యూట్యూబ్లో సజెస్ట్ చేస్తాను. వామ్మో ఇంకా సూపర్ ర్యాంక్ నేను కుమ్మేస్తాను, రేపటి నుంచి 6 అవర్స్ చదువుతాను, 8 గంటలు చదువుతాను, 10 గంటలు పని చేస్తాను, వారంలో దుమ్ము దులిపేస్తాను. ఇలా చాలా ప్లాన్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే వాడు ఒక గంట చదివితే వాడికి బ్రెయిన్లో ఎన్ని రన్ అయిపోతాయి. బట్ రియాలిటీ చూస్తే ఆ తర్వాత చిన్న మెసేజ్ వస్తుంది ఫోన్, లేకపోతే ఎవడన్నా బయటికి వెళ్దాం రారా అంటాడు. మనోడు బయటికి వెళ్ళిపోతాడు, మొత్తం దొబ్బుద్ది. అవునా కదా? చాలా వరకు చాలా మందికి ఇది జరిగిద్ది. సో దీన్ని మనం అవాయిడ్ చేయాలంటే స్టార్ట్ స్లోలీ. సో ఇది ఎలా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనలో చాలా మందికి ఎర్లీ మార్నింగ్ లేవాలనుకుంటారు. సో ఎందుకంటే ఎర్లీ మార్నింగ్లో మన బ్రెయిన్ అంటే చాలా ఎక్కువ ప్రొడక్టివ్గా ఉంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అంటే మీరు గమనించినట్లయితే 5 ఆ టైంకి మీరు లేస్తే చాలా వరకు మీ సరౌండింగ్స్లో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఈవెన్ ట్రాఫిక్ అది కూడా సిటీస్లో కూడా ఇది చాలా ఒక కీ రోల్ ఎర్లీ మార్నింగ్ లేవడం ఉన్నది. బట్ ఈ జనరేషన్లో ఎర్లీ మార్నింగ్ లేవాలంటే చాలా కష్టమైనది. ఎందుకు? మనం ఒక టైంకి అలవాటు పడిపోతాం. ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తున్నా. ఎర్లీ మార్నింగ్ 6కి లేచేవాళ్ళు. సపోజ్ మీరే ఉన్నారు, డైలీ 6కి అయితే లేస్తారు. సో రేపటి నుంచి నేను 4కి లేచిపోతాను పక్కా, ఈ డ్యామ్ షూర్ అంటావు. లేస్తావు 4కి ఒక రోజు లేస్తావు, ఆ తర్వాత రోజు లేస్తావు. తర్వాత రోజు ఎగ్జామ్ ఏం లేదు కదా, ఈ రోజు లేచి ఏం చేస్తాం అని చెప్పి ఒకే ఒక్క రోజు, ఈ ఒక్క రోజుకి 6 గంటలకు ఇద్దాం, తర్వాత మళ్ళీ 4కి ఇద్దాం అనుకుంటారు. బట్ తర్వాత కట్ చేస్తే 6కే వెళ్తారు. ఎప్పుడైతే మీకు ఇంపార్టెంట్ పనులు ఉన్నాయో అప్పుడే 4కి ఇస్తారు, మళ్ళీ నిద్ర వస్తే పడుకుని పోతారు. సో ఇది జరిగేది. బట్ ఇప్పుడు ఈ 6కి అన్నది లేస్తారు కదా, జస్ట్ 5:50కి లేగండి, 5:45 లేదా 5:50కి లేగండి. ఒక 1 వీక్ 2 వీక్స్ కలా అలవాటు చేసుకోండి. అది ఒక మీ స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి ఉంటుంది. అంటే ఒకరు 1 వీక్లోనే ఈజీగా పెంచుకోగలరు. మ్యాక్సిమం ఆన్ అన్ యావరేజ్ 3 వీక్స్ వరకు వాళ్ళ అంటే 6కి లేచే వాళ్ళు 5:50కి లేవడం పెద్ద పనేం కాదు, అంటే పెద్ద టాస్క్ కూడా కాదు. సో 5:50కి అలారం పెట్టుకుని ఒక 10 మినిట్స్ ముందు లేవచ్చు. 5:45 ఏదైనా పర్లా, అలా మీకు అలవాటు అయ్యేంత వరకు. సో నాకైతే 1 వీక్ పట్టింది. అంటే కొంతమందికి 2 వీక్స్ 3 వీక్స్ అలా అయితే పట్టిద్ది కదా. సో ఆన్ అండ్ యావరేజ్ 3 వీక్స్ అయితే చూసుకోండి. సో నెక్స్ట్ మీరు 10 మినిట్స్ అయితే 5:40కి, నెక్స్ట్ 2 వీక్స్ 5:40కి పెట్టుకోండి. ఆ నెక్స్ట్ 2 వీక్స్ 5:30కి పెట్టుకోండి. సో ఇలా ఇలా కంబైన్ అయ్యే కొద్దీ ఈ ప్రాసెస్లో చాలా టైం పట్టిద్ది. ఎందుకు టైం పట్టిద్ది అంటే రొటీన్ అంటే అలాగే ఉంటుంది. ఏదో ఓవర్ నైట్లో స్టార్ట్ అయిపోదాం, ఓవర్ నైట్లో అయిపోదాం అంటే అవ్వదు. రొటీన్ అన్నది చాలా టైం పట్టిద్ది. బట్ బిలీవ్ మీ, అది ఒకసారి మీకు అలవాటు అయిందంటే మీ లైఫ్లో మీరు ఇమ్మెన్స్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ఇది డ్యామ్ షూర్. ఫస్ట్ వన్ వచ్చి స్టార్ట్ స్లోలీ. ఏది పెద్దగా ఒకేసారి ప్లాన్ చేసేద్దాం వద్దు, స్లోగానే స్టార్ట్ చేద్దాం. స్లోగా స్టార్ట్ చేసి దాన్ని ఆపనివ్వకుండా డైలీ ఫాలో అవుతాం. రొటీన్కి ఉన్న పవర్ అలాంటిది. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మెజర్ యువర్ ప్రోగ్రెస్.
అంటే ఈరోజు నేను ఒక స్టూడెంట్ అనుకుందాం. నేను ఒక స్టూడెంట్గా ఏం నేర్చుకున్నాను, సో ఈరోజు నిన్నటితో పోల్చుకుంటే ఏం నేర్చుకున్నాను, ఏమన్నా ఎక్కువ నేర్చుకున్నానా, సో నేను ఇంకా బెటర్ అవ్వాలంటే ఏమైనా నేర్చుకోవాలి. రాసుకోండి. ఒక పెన్లో పేపర్కి ఉన్న పవర్ దేనికి లేదు, నిజం. రైటింగ్ మన థాట్స్ కానీ ఇవన్నీ ఒక పేపర్ మీద మన పెన్న పెట్టుకుని అలా పెన్ ఇచ్చుకుని వెళ్తే మీ బ్రెయిన్లో తిరుగుతున్న థాట్స్ ప్రతి దానికి కూడా మీకు సమాధానం దొరుకుద్ది. ఎందుకంటే నిజంగా విజువలైజేషన్ కన్నా ఈ రైటింగ్ అనేది చాలా అంటే చాలా మంచి స్కిల్స్ కానీ అది ఎవరు యూజ్ చేయరు. మోస్ట్లీ ప్రాబబ్లీ 20 years అబౌవ్ ఉన్న వాళ్ళు పేపర్ పెన్ పెట్టుకోవడం నేను ఎప్పుడు చూడలేదు, నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎక్కడైనా. బట్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వన్ ఇది. సో ఇది ఖచ్చితంగా మీరు ఒక పేపర్ పెన్ పట్టుకోవాలి. మీరు పడుకునే ముందు అంటే ఈ నైట్ పడుకునే ముందు రేపు మార్నింగ్ ఇది పనులు చేద్దని చెప్పి ఒక్కొక్క పేపర్లో ఒక చిన్నగా రాసుకోండి. మార్నింగ్ ఇచ్చేస్తాను, ఈవినింగ్ ఇచ్చేస్తాను, నైట్కి ఎలా అని ఒక మీ డేని ప్లాన్ చేసుకోండి. ఆబ్వియస్గా కొన్నిసార్లు అవుద్ది, కొన్నిసార్లు అవ్వదు. బట్ ఈ ప్లాన్ చేసుకోవాలంటే మీకు ముందు ఒక క్లారిటీ ఉండడం వల్ల మీరు ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఎందుకంటే ప్రతిరోజు ఏం చదవాలని కన్ఫ్యూజన్లో మీరు ఉంటారు. సో స్టార్టింగ్ కొట్టిన హౌ టు ఎర్న్ మనీ, హౌ టు స్టార్ట్, హౌ టు బికమ్ ఏ ప్రో ఇన్ ఫ్రీలాన్స్, హౌ టు బికమ్ ఏ ప్రో ఇన్ డిఎస్ఏ, చాలా థాట్స్ అనేవి ఉంటాయి. బట్ ఒక ప్లానింగ్ ఉండాలి. సో మీ ప్రోగ్రెస్ని మీరు మెజర్ చేసుకోవాలి, డే బై డే ఎలా వెళ్తుంది ఏంటన్నది. ఓకే, ఇంకా తోడుని వచ్చేసరికి 2 minutes రూల్. ఓకే, కన్సిస్టెంట్గా ఉందాం, నేర్చేసుకుందాం అన్నాం. ఓకే, బాగుంది. నువ్వు ఆ మోటివేషన్ వీడియో చూస్తుంటావు, ఇన్ఫాక్ట్ ఈ వీడియో కూడా నువ్వు చూసే ఉంటావు. ఇది చూసిన తర్వాత నువ్వు స్టార్ట్ చేసినప్పుడు 1 day బాగుంటుంది, 2 days బాగుంటుంది, థర్డ్ డే బాగోదు. ఎందుకంటే నీకు బోర్ కొట్టుద్ది, అర్థం కాకపోవచ్చు, చిరాకు రావచ్చు, చాలా రీజన్స్ ఉంటాయి. సో అక్కడ అక్కడ నువ్వు దాన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటే 2 minutes రూల్. ఇది చాలా వరకు మీరు ఏ విషయంలో అయినా, చదువులో అయినా, బిజినెస్లో అయినా, మీ జాబ్ వర్క్ రోల్లో అయినా, ఏదైనా ఈ 2 minutes రూల్ అనేది చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు ఇది కీ రోల్ ప్లే చేస్తుంది అంటే ఈ 2 minutes రూల్ అంటే జస్ట్ అంటే మీరు ఒక చదువుకుంటున్నారు, ఒక 2 minutes మాత్రమే చదువుకుందాం అనుకుంటున్నాను అంటే ఒక 2 minutesకి స్టాప్ వాచ్ పెట్టుకొని ఇంకా ఒక గదిలోకి వెళ్ళిపోయి మీ బుక్ సంథింగ్ మీరు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో 2 minutes మాత్రమే వర్క్ చేయండి, ఈజీగా అవుద్ది. డూ ఇట్ ఫర్ 2 minutes, జస్ట్ 2 minutes మాత్రమే. ఇంకా మీ దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే 5 minutes అలా వెళ్తారు, లేకపోతే ఇట్స్ ఓకే. 2 minutes వరకు సూపర్గా ఉంటుంది. 2 minutes. దీని తర్వాత వచ్చేసరికి టెంప్టేషన్ బండ్లింగ్, ఫోర్త్ వన్. ఓకే, బాగుంది. 2 minutes రూల్ పెట్టుకున్నావు, బాగానే ఉంది. మధ్యలో ఏదో మెసేజ్ వచ్చింది ఫోన్కి, సో మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను, రీల్స్ వస్తున్నాయి, ఇంకా ఆగట్లా చెయ్యి వెళ్ళిపోతుంది 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 వెళ్ళిపోతుంది. తప్పలేదు, ఎప్పుడు ఆపాలి? అది నథింగ్ బట్ టెంప్టేషన్ బండ్లింగ్. ఇది వచ్చేసరికి ఏంటంటే ఇందులో మనకి అంటే ఒక రీల్స్ చూసుకుంటే ఒక స్టూడెంట్గా నీకు ఏదైనా ప్లేస్మెంట్ రీల్ వచ్చినప్పుడు, లేదా ఒక కంపెనీ హైరింగ్ చేసినట్టు ఒక రీల్, ఏదైనా స్టడీ రిలేటెడ్ రీల్ వచ్చినప్పుడు నేను చదువుతాను, ఒక అరగంట చదువుతానని పెట్టుకో. నువ్వు అది అది రానంత వరకు విచ్చలవిడిగా చూసుకో. ఆ రీల్ ఎప్పుడైతే వచ్చిందో ఆపేసి వెంటనే దానికి వెళ్ళిపో. దిస్ ఈజ్ నథింగ్ బట్ టెంప్టేషన్ బండ్లింగ్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మొత్తానికి అవాయిడ్ చేయలేమన్నా సోషల్ మీడియా మనం అవాయిడ్ చేయలేము ఒక్కసారిగా. సో ఈ టెంప్టేషన్ బండ్లింగ్ అనేది చాలా వరకు ఒక కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. డెఫినెట్లీ మీరు ఇది ట్రై చేయాలి. నేను 4 మాత్రమే చెప్పాను, ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. ఇంప్లిమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ 7 అయితే ఉన్నాయి. ఈ 7 ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. సో బేసికల్గా ఇది ఒక షార్ట్ అండ్ స్వీట్గా చెప్దాం అనుకున్నాను, బట్ చాలా క్లియర్ అండ్ కన్సైజ్డ్ వేలో మీకు చెప్దామని ఇట్లా ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వీటికి ఉన్న పవర్ అలాంటిది ఇలాంటిది కాదు. నిజంగా కాలేజీలో టాపిక్స్ లెసన్స్ ఇవేం కాదు పనిచేసేది, ఇది అసలు పనిచేసేది. నిజంగా వర్కౌట్ చేసి చూడండి, అమేజింగ్ రిజల్ట్స్ చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.